దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన ఆత్మీయులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో ఇలా రాయబడి ఉంది, మీరు వినువారు మాత్రం ఉండక వాక్యానుసారంగా జీవించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము వాక్యాన్ని వింటున్నాము, అయితే ఎన్నో ప్రసంగాల్లో ఎన్నో ఆదివారాలు మనం వాక్యం వింటున్నాం, కానీ మనం వాక్యానుసారంగా మనం ప్రవర్తిస్తున్నామా? వాక్యము చెప్పిన రీతిగా మన జీవితం మార్చుకుంటున్నామా, లేకపోతే మన జీవితాన్ని అలాగే ఉంచుకుంటున్నామా? ఎంత వాక్యం విన్నా ఏం ప్రయోజనం అండి? మనం విన్న వాక్యానుసారంగా మనం ప్రవర్తించకపోతే, విన్న వాక్యానుసారంగా మనం జీవించకపోతే, మనము ఎవరినో మోసం చేయట్లేదు, పాస్టర్ గారిని మోసం చేయట్లేదు, లేకపోతే దేవుడిని మోసం చేయట్లేదు, మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. మన జీవితాలు మార్చుకోకుండా ఇంకా పాపంలో ఉండి, ఇంకా అలాగే మన పాత జీవితాల్లో ఉండి మనం జీవిస్తే కనుక మనం మోసపుచ్చుకున్న వారం అవుతాం, నిత్య నరకానికి మనము పాత్రులు అవుతాం. కాబట్టి మనల్ని మార్చుకుందాం, మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుందాం, వాక్యానుసారంగా మనం జీవిద్దాం. దేవుడి అట్టి కృపను మనందరికీ దయచేయును గాక. ఆమేన్.